అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ దేవుడిచ్చినటువంటి మరి యొక్క తరుణంకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో మన సహవాసం ఆరంభించుకుందాం. ప్రేంగల తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో మీ యొక్క పాదముల చెంత చేరడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యముకై ప్రభువుకి స్తోత్రాలు. సజీల యొక్క సంఖ్యలో మమ్మల్ని లెక్కించి సజీవం గల దేవుని యొద్దకు రావడానికి ఇచ్చిన ఈ కృపకై స్తోత్రాలు. ఎందరో ప్రభా దేవుడిని ఎరగక చెట్టుకు పుట్టుకు మొక్కుతూ ప్రభా ఈ లోకంలో సృష్టిని మొక్కుతూ సృష్టికర్తను మర్చిన వారుగా ఉంటున్నారు. మీరైతే జగతి పునాదులు వేయబడక ముందే క్రీస్తులో మీరు మమ్మల్ని ఏర్పరచుకొని మా రక్షకుని మా కొరకై ప్రాణం ఇచ్చి తిరిగి లేచినటువంటి ప్రభువును ఎరగడానికి మా మనోనేత్రము వెలిగింపచేసినందుకై స్తోత్రాలు. ప్రభా మీ ప్రేమ ఎట్టిదో దినదినము అనుభవించినట్లు వాక్యముతో మమ్మల్ని సంధిస్తూ పోషిస్తూ మీరు దయచేస్తున్న సకల ఈవులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా, మా రాజుగా, మా స్నేహితుడుగా ఉన్నందుకై స్తోత్రాలు. మా కాపురుగా ఉన్నందుకై స్తోత్రాలు. మా ప్రధాన యాజకుడుగా ఉన్నందుకై స్తోత్రాలు. జీవిత యాత్రలో చాలిన దేవుడుగా ఉన్నందుకై స్తోత్రాలు. మీ మంచితనము, మీ ప్రేమ, మీ ఔన్నత్యాన్ని, మీ కృపను నిత్యము అనుభవించడానికి మీరు చూపుతున్న మీ కృపలన్నిటికై స్తోత్రాలు. ఈ దినంలో మేమేమై ఉన్నామో అది కేవలం మీ కృప అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా తండ్రి, ఈనాడు కూడా మీ దాసరాలను జ్ఞాపకం చేసుకుని మీ శిలువ చాటులో మరుగుపరుచుకొని మాతో మాట్లాడు. మిమ్మల్ని మధురమైన స్వరాన్ని వినే కృప దయచేయండి. మీ సన్నిధిని అనుభవించే భాగ్యం దయచేయండి. ప్రభా, ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగించబడినట్లు ఆత్మదేవుడుగా మాకు బోధిస్తూ రమ్మని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ దాసరాలను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీరే ఆధిపత్యం వహించి అధికారిగా ఉండి మీ నామం మాత్రమే ఘనత తెచ్చుకోమని మీకే సకల మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ వినే చెవులను గ్రహించే ఆత్మను మీరు మాకు దయచేసి విన్న వాక్యానుసారంగా బ్రతకటానికి అటు జీవితాలు మాకు ప్రసాదించమని, లోబడి వాక్యానుసారంగా జీవించటంలో కృప చూపించమని మమ్మల్ని మీ కృపగల హస్తాలుగా చెప్పుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళక ముందు పాట విందాం. నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. పాపిని నేను తండ్రి, పాప ఊపిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. నీ
శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. మరొకసారి అందరికీ ప్రైస్తలండి. ఈరోజు వాక్యం షేర్ చేసుకోవడానికి మనం వచ్చున్నారు సిస్టర్ రూత్ జోసెఫ్ ఫ్రమ్ కాకినాడ. సిస్టర్ రూత్ మనకు వాక్యం అందిస్తారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. అందరు సిస్టర్ కి ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు తన మరి యొక్క అవకాశము తన యొక్క కృపలో దయచేసి పెట్టినందుకు మరి ఒకసారి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఒక ప్రార్థనలో వెళ్లే ముందు చిన్న భాగం మనం చూసుకుందామండి. సామెతలు 14వ అధ్యాయము 26వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 14 వర్స్ 26. సామెతలు 14వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతానండి. యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యము పుట్టించెను. మరొకసారి చదువుతాను చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యము పుట్టించెను. ఇదే ఇంకొక భాగము యోబు గ్రంథము 4వ అధ్యాయము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 4 వర్స్ 6. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా, ఆధారం కాదా. మరొకసారి చదువుకుందామండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. దేవుడితో ఇచ్చిన తన యొక్క తలంపుల కొలిది కొన్ని ఈ భక్తి అనే పదం మీద మనం భక్తి కలిగి ఉంటే ఏ విధంగా దేవుడు మనకి ధైర్యం కలుగు చేస్తాడనేది ఒక 4 లేదా 5 అంశాలు చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దామండి. మొట్టమొదటిగా ఇక్కడ దేవుడు మనం జ్ఞాపకం చేస్తా వచ్చినాడు. ఏంటి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా బహు ధైర్యం పుట్టించింది. ఇది ఎందుకు అంటే ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు తలంపు అనుగ్రహించి పెడతా వచ్చినాడు. కొన్నిసార్లు మన జీవితంలో భక్తి కలిగి ఉంటాం కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారంగా ఉంటాం. మన జీవితంలో కొన్నిసార్లు ధైర్యం కోల్పోయే పరిస్థితులు, కొన్నిసార్లు దేవుడు తన శక్తి కొలిది మనకి కొన్నిసార్లు తన వాక్యంతో ఆదరించి ధైర్యపరిచినప్పటికీ మనం ఏం చేస్తా వస్తామంటే దేవుని యొక్క మాటలను మర్చిపోయి ఎంతో భయంతో ఎంతో నిరాశ్రయమై ఎంతో కృంగుదలలో ఆదరణ లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతా వస్తాం. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తా వస్తున్నాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యము పుట్టించరు. అయితే మన యొక్క జీవితంలో దేవుని యెడల మన భక్తి ఏ విధంగా ఉంది. ఒకవేళ దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటే ఆ భక్తి కలిగి ఉండటం వల్ల మనకి ఏ విధంగా ధైర్యం కలుగుతుంది అనేది ఒక 5 అంశాలు చూసుకుందాం. మొట్టమొదటిది లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం. కొత్త నిబంధనలు అండి. లూక్ గాస్పుల్ చాప్టర్ 1 వర్స్ 38. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అంతటా ఆమె యొద్ద నుండి దూత వెళ్ళను. ఇక్కడ పై వచనం చూసుకున్నట్లయితే దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పను. ఇక్కడ అంటే అనేక నిందలు అవమానాల గుండా మరియా వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కన్య అయిన మరియా ఇప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమని అంటే దేవుడు చెప్పిన ఏ మాట నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పి అప్పుడు మరియా ఏం చెప్తా వచ్చిందండి, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఇదిగో ప్రభు దాసురాలను అంటే ఏంటంటే తన నిందల్లో తన అవమానంలో దేవుని యెడల తనకి కలిగి ఉన్న భక్తి వలన తనకి ఏమొచ్చిందంటే దేవుని చిత్తము నెరవేర్చే ధైర్యము తన జీవితంలో పొందుకుంటా వచ్చింది. దేవుని చిత్తము తన జీవితంలో నెరవేర్చే ధైర్యము తను
పొందుకుంటా వచ్చింది. ఎన్నో అనేక మంది తను అవమానిస్తా వచ్చినారు. ఎందుకంటే కన్యకైన ఒక స్త్రీ గర్భం ధరించడం అనేది అంటే ఎంతో భయంకరమైన పరిస్థితి. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాలి లోకంలో. ఇంకా ఇక్కడైతే మరి ఎవరిపై ఆధారపడుతూ వచ్చింది, దేవుని అందరి భయభక్తులు కలిగిన వల్ల ఏమైందంటే ఆ నింద అవమానాలు తట్టుకొని దేవుని చిత్తం నెరవేర్చే ధైర్యాన్ని తనకి దేవుడు అనుగ్రహించి పెడతా వచ్చినాడు. ఇది మనం భక్తి కలిగి ఉండటం వల్ల మన జీవితంలో ధైర్యం కలిగే పరిస్థితి. రెండవది మనం చూసుకున్నట్లయితే ఇదే క్రొత్త నిబంధనలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. 2 Corinthians chapter 12 verse 16. చూడండి, అది అలాగుండనీయుడి, నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తి గలవాడినే మిమ్మును తంత్రము చేత పట్టుకుంటునని చెప్పుదురేమో. ఇక్కడ ఏంటంటే మీకు భారముగా ఉండలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొకటి పై వచనం చూసుకున్నట్లయితే, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరచుకున్నాను, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. ఇక్కడ ఏంటి అంటే మన బలహీనతలు, శరీర బలహీనతలో ఒకవేళ మనం ఏదైనా వ్యయ ప్రయాసంలో మనం ఒకవేళ ఉంటే కనుక, ఏదైనా భారము మన జీవితంలో కలిగి ఉంటే కనుక ఆ శరీర బలహీనతలు అంటే ఒకవేళ మనకు వచ్చే వ్యాధులైనా లేకపోతే ఇంకే రకరకాలైన పరిస్థితులైనా సరే, ఈ భారం అంతా కూడా మనలో అంటే ఏంటంటే మనం కృంగిపోకుండా మనకి ధైర్యం ఇచ్చేదిగా ఉంటది. దేవుని యొద్ద భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఏంటంటే మనం కృంగిపోము. చూడండి, యుక్తి గలవైనా మిమ్మల్ని తంత్రము చేత పట్టుకుంటానని చెప్పుదురేమో, నేను మీ వద్దకు పంపిన వాళ్ళు ఎవరి వల్లైనా మిమ్మల్ని మోసపుచ్చి ఆర్జించుకుంటున్నా. ఇదంతా ఇక్కడ ఈ 2 కొరింథీ రాసిన ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇది ఏంటంటే భారంగా, అంటే ఒకవేళ అది మన యొక్క శారీరక జీవితంలో ఆర్థికంగానైనా లేకపోతే శరీర బలహీనతల వల్ల అయినా లేకపోతే మన కుటుంబంలో వ్యాధుల వల్ల భారం కలిగిన పరిస్థితులైనా, ఈ యొక్క పరిస్థితులన్నిటిలో నుంచి నీకు ధైర్యం పుట్టిస్తాను, నేను ఆ కృంగుదలలో నుంచి కృంగిపోని ధైర్యం మీకు అనుగ్రహించి పెడతానని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు. ఇది మనం మన జీవితంలో కొన్నిసార్లు దేవుని వాక్యం మనకు బాగా తెలిసినప్పటికీ, ఆయన యొక్క వాగ్దానాలు మన జీవితంలో చెప్తా వచ్చినప్పటికీ కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఎన్నో కృంగిపోయే పరిస్థితులు, మన భారాన్ని ఇతరులతో పంచుకుంటాం తప్ప దేవునితో పంచుకునే వారంగా ఉండం. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వస్తుంది ఏంటంటే, మీ భారాన్ని మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీకు ఎటువంటి భారమైనా సరే వ్యయ ప్రయాసాలు మీరు పొందుకోవాల్సిన అవసరం లేదు, మీరు భారంగా ఉండాల్సిన పని లేదు, కృంగిపోని ధైర్యం మీకు అనుగ్రహించి పెడతానని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నారు. ఇది రెండవది. మూడవది చూసుకున్నట్లయితే 1 సమూయేలు 30వ అధ్యాయము 1 Samuel chapter 30 1 నుంచి 6 వచనాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదు 3 దినముల తర్వాత సిక్లాగ్ వచ్చిన తర్వాత దావీదు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనేది ఇక్కడ మనం 30వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాల్లో చూసుకున్నట్లయితే, ఇక్కడ ఆ అల్పులనేమి గనులనేమి అందరిని చెరపట్టుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క పట్టణం కాల్చబడ్డము, భార్యలు అందరూ చెరకొని పోవడం, ఇవన్నీ తనకు ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చి ఇప్పుడు ఎవరిపై ఆధారపడతా వచ్చినాడండి, విసిగిపోయి మిక్కిలి దుఃఖముతో ఇదంతా ఉన్నప్పుడు ఎవరు అతను ధైర్యం పుట్టిస్తా వచ్చారండి? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. అంటే ఏంటి అంటే మన శ్రమల్లో పరిష్కారం దొరకలేని పరిస్థితుల్లో ఇంకా నా పని అయిపోయింది లేకపోతే నా కుటుంబం పని అయిపోయింది అనే పరిస్థితిలో ఇది దైవకంగా వెదికే దేవుని ధైర్యము. ఇది మనకి ఎప్పుడైతే దేవునిపై ఆధారపడతామో, అక్కడ ప్రజలందరూ కూడా విసిగిపోయి చివరికి దావీదుని చంపుదాం అనుకున్నారు. కానీ దావీదు ఏం చెప్తా వచ్చినాడు? దావీదు ఎవరిపై ఆధారపడతా వచ్చినాడు? దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే ఏంటంటే వెదికి ఒక దైవికమైన ధైర్యాన్ని
ఒక దైవిక ధైర్యాన్ని తన జీవితంలో పొందుకుంటా వచ్చాడు. ఎంతో కఠినమైన పరిస్థితులు, పట్టణం కాల్చబడింది, తన భార్య బిడ్డలు, అక్కడున్న బిడ్డలు అందరూ కూడా చెరపట్టుకొని పోబడ్డారు. ఇంకా ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడుస్తానన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితులే ఎదురవుతాయి. అటువంటి పరిస్థితిలో మనం చూడాల్సింది దేవుని వైపు మనం చూస్తే గనక, దేవుని నామాన్ని బట్టి మనం ప్రార్థిస్తే గనక మనం ధైర్యం తెచ్చుకునే వారంగా ఉంటాం. ఇది మూడవది. నాలుగవది మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 25. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 వర్స్ 21. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబు కూడా ఇక్కడ తన జీవితంలో అన్ని కోల్పోతా వచ్చినాడు. కుటుంబ సభ్యులు హఠాత్తుగా మరణం చెందుతా వచ్చినారు. తనకున్న ఆస్తి, తనకున్న యావత్ ఆస్తి కూడా, పశువులేంటి, ప్రతి సమస్తము కూడా నిర్మూలమైపోతా వచ్చింది. అటువంటి సమయంలో దాన్ని భరించి నిలబడగలిగే శక్తిని దేవుడు ఇక్కడ ఇస్తా వచ్చినాడు. ఇదంతా దేని వల్ల వచ్చిందండి? తన స్వంతం కాదు, తన స్వంత తలంపులు లేదా తమ స్వంత ఆలోచనల వల్ల కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మాత్రమే. ఇక్కడ చివరి వచనం మనం చూసినట్లయితే, ఈ సంగతుల్లో ఏ విషయం అందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. మనమైతే ఏం చేస్తామంటే, చిన్న పరిస్థితులకు కూడా నేను ఎంతో ప్రార్థన చేశాను కదా, ఎంతమంది ప్రార్థన చేస్తా వచ్చారు కదా, నా జీవితంలో ఎందుకు మేలు జరగలేదు? అక్కడ మనం మన జీవితంలో ఎక్కడో తెలిసిన తప్పు జరుగుతుంది, కానీ ఇక్కడ యోబు జీవితంలో ఎక్కడా కూడా ఎటువంటి తప్పు లేదు, ఏ పాపం లేదని దేవుడే సాక్ష్యం ఇస్తా వస్తున్నాడు. అటువంటి హఠాత్తుగా తన జీవితంలో జరిగిన పరిస్థితులు అన్నిటిలో కూడా భరించి నిలబడగలిగే ధైర్యము యోబు పొందుకుంటా వచ్చినాడు. ఇప్పుడు నా జీవితంలో కూడా ఈ భరించి నిలబడగలిగే ధైర్యం కావాలి అంటే మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది నాలుగవది. ఇంకా ఐదవది మనం చూసుకున్నట్లయితే నెహెమ్యా గ్రంథము నెహెమ్యా 6వ అధ్యాయము 6వ అధ్యాయము 2వ వచనం, అదేవిధంగా 14వ అధ్యాయము 19వ వచనం. 6వ అధ్యాయము 2వ వచనం. సన్బలటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి, ఓనో మైదాన్ మందున్న గ్రామంలో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాం రండని నా యొద్దకు వర్తమానం పంపిరి. ఇక్కడ నెహెమ్యా కూడా ఏం చేస్తా వచ్చినాడంటే, ఎన్నో రకాలైన అభ్యంతరాలు, ఎన్నో రకాలైన బెదిరింపులు ఎటువంటివి తన జీవితంలో ఎదురైనప్పటికీ 14వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఎదురైనప్పటికీ ఏ మాత్రము దైవ కార్యాన్ని జరిగించడానికి తను వెనుదిరగక దాన్ని కొనసాగించే ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించి పెడతా వచ్చినాడు. దేవునిలో ఆధారపడుతూ, దేవుని ప్రార్థిస్తూ, ఎంతో భారభరితమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండి ఎన్నో భయంకరమైన బెదిరింపులు ఎదురవుతా వచ్చినాయి, ఎన్నో రకరకాల అభ్యంతరాలు తన జీవితంలో ఎదురవుతా వచ్చినాయి, దేవుని పనిలో ఎన్నో ఆటంకాలు తన జీవితంలో చూస్తా వచ్చినాడు. కానీ అవన్నీ కూడా ఎదుర్కొని దేవుని కార్యం ఏ విధంగానైనా జరిగించాలని చెప్పి తన ధైర్యంతో తన యొక్క దైవ కార్యాన్ని కొనసాగించే ధైర్యాన్ని దేవుడు దానికి అనుగ్రహించి పెడతా వచ్చినాడు. ఇప్పుడు ఈ 5 అంశాలు మనం చూసుకున్నట్లయితే 5 రకాలుగా, ఇంకొకటి మనం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా బలపరిచే ధైర్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అదే విధంగా ఎవరైనా శత్రువులు మన జీవితంలో ఎదురైనప్పుడు, ఎవరైనా భయంకరమైన వ్యక్తులు మన జీవితంలో ఎదురైనప్పుడు దానిలో కూడా విజయం కలిగించే ధైర్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించి పెడతాడు. ఇవన్నీ కూడా కొన్నిసార్లు దేవుని నామ నిమిత్తం మనం పనిచేయాలని వెళ్తా వచ్చినప్పుడు ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. మనం ఏం చేస్తాము? ధైర్యంగా ముందుకు కొనసాగకుండా కొన్నిసార్లు వెనుదిరిగిపోయే పరిస్థితులు మన జీవితంలో చూస్తూ వస్తాం. దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతూ వస్తున్నాడు.
ఇటువంటి ధైర్యం నీ జీవితంలో, నా జీవితంలో మనం చూడాలి అంటే నా భక్తి దేవుని యెడల ఏ విధంగా ఉంది. అదే యోబు మొట్టమొదటి అధ్యాయంలో 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్తా వచ్చినాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపుదా. మనం భయపడుతున్నాము అంటే దేవుని పట్ల మన యొక్క భయభక్తులు సరైన రీతిలో లేవని దాని అర్థం. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుందాం, మనం దేవునికి అప్పగించుకుందాం. ఒకవేళ ఏ విషయంలో అయినా ధైర్యం కోల్పోతా వచ్చినామా, దైవిక జీవితంలో, లేకపోతే దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో, లేకపోతే కృంగిపోయే పరిస్థితుల్లో లోకం వైపు చూస్తూ దేవుని వైపు చూడక మనం లోకం వైపు చూసి వెతుక్కుంటా వచ్చే పరిస్థితుల్లో ఉన్నామా, ఇది నా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నా ధైర్యము మనం కోల్పోకుండా ఉండాలంటే నా భక్తి ఏ విధంగా ఉందని దేవుడు ప్రశ్నిస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉంటే గనుక అది బహు ధైర్యము పుట్టించేదిగా ఉంటది. కాబట్టి మనం భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే కాదు, ఎప్పుడైతే దాని శక్తిని ఆశ్రయిస్తా వస్తామో ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని బలపరిచి నడిపించే దేవుడుగా ఉంటాడు. కాబట్టి అటు రీతిగా దేవుడు మనల్ని సిద్ధపరుచున్నారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మా. థ్యాంక్ యూ. ధైర్యం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించు. అదే రీతిగా మన భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటారు. భక్తి అనేది ఎలా ఉండాలో చూస్తూ వచ్చాను. అన్ని పరిస్థితుల్లో మనం దేవుని యందు ఆనుకోవటం, పరిస్థితులు ఏమైనప్పటికీ మరి ఆ రీతిగా ప్రభు వైపు చూసిందో, పరిస్థితులు ఏమైనప్పటికీ యోబు ప్రభు వైపు చూస్తూ వచ్చాడు. నెహెమియా పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ, ఎవరు తనతో సహకరించకపోయినప్పటికీ తను మాత్రం ప్రభు పని చేయటానికి కొనుక్కుంటూ వచ్చాడు. ఆ రీతిగా దావీదు ఇంకా తన జీవితంలో కోలుకోలేను అన్న పరిస్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు, ధైర్యం లేనప్పుడు మరి తనకు తానుగా ధైర్యం తెచ్చుకొని యెహోవా పైన ఆధారపడుతూ యెహోవాకు మొరపెడుతూ వచ్చాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. అనేక సార్లు అన్ని పరిస్థితులు అయిపోయినాక ప్రభు దగ్గరకు వస్తాం. అందరి వైపు చూశాక ప్రభు వైపు చూస్తాం. ఇది సహజంగా మానవులంగా చేసే పొరపాట్లు. ఏదన్నా అక్కర, ఏదైనా అవసరత ఉన్నప్పుడు అన్ని వైపుల నుంచి, అంటే ఏ వైపులో నుంచి మనకు సహాయం వస్తుందో అని ఎదురు చూసి, అట్లా మనం ఎదురు చూసిన వారమై తిరిగి తర్వాత ప్రభు గుర్తొచ్చినప్పుడు ప్రభు దగ్గరకు వస్తాం. ప్రభు కోరేది అది కాదండి. నీ ఉన్న పార్ట్నర్, నీకు ఏది కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ బాధలో ఉన్నా, ఏ అవసరత, ఏ అవరోధాలు వచ్చినా దేవుడు ఉన్నాడు నాతో అని ఆ గుర్తింపు, ఆ ధైర్యము మనలో ఎప్పుడు ఉండాలి. చూడండి, మనం ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు మన మనసు వాళ్ళ మీద ఉంటుంది. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ప్రభు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకో, ప్రభు ఆ బిడ్డ పైన కృప చూపించు, ధైర్యపరచు, సహాయం చేయి అని ప్రార్థిస్తాం. అది ఆత్మ కలిగి ఉన్నప్పుడు ప్రభు మనకు రిమైండర్గా, పరిశుద్ధాత్మ దేవుడు రిమైండర్గా మనకు రిమైండ్స్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ ఆత్మ మనం ఎల్లప్పుడూ కలిగిన వారంగా ఉండాలి. ఎవరి గురించి అన్న మనసులో మనకుంటే తప్పకుండా ప్రభు సన్నిధిలో వాళ్ళు ఎత్తిపడుతూ ఉండాలి, వారి గురించి గోజాడుతూ ఉండాలి. అబ్రహాము గోజాడుతూ వచ్చాడు లోతు గురించి. ప్రభు తీసుకురమ్మని చెప్పలే, అబ్రహామును తన ఇంటి వారు మాత్రమే రమ్మంటే లోతుని వెంట పెట్టుకొని తీసుకురావటం వల్ల శోధన వచ్చింది అక్కడ. అయితే మరి ఆ యొక్క సొదొమ పట్టణాన్ని, సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తానన్నప్పుడు ఆ అబ్రహాము విన్నవించుకుంటున్నాడు అక్కడ. ప్రభువు దగ్గర గోజాడుతున్నాడు. అంటే ఒక ఆత్మ కూడా నశించిపోకూడదు, ఒకరు కూడా నశించిపోకూడదు. లేకుంటే మన వాళ్ళు ఎవరన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే వారి యొక్క ప్రార్థన అంగీకరింపబడాలా, లేకుంటే వారికి ఆ కార్యం జరగాల అన్నప్పుడు, ప్రార్థించినప్పుడు మనము చేసే ప్రార్థన వల్ల ఏదో గొప్పతనం అని చెప్పను, కానీ ఆ కొద్ది విశ్వాసాన్ని ప్రభు గణపరిచేవాడిగా ఉంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్, కొన్నిసార్లు దేవుడు తలంపిస్తాడు, ఈ కీడు జరగబోతుంది ముందుగానే ఇస్తాడండి, ఒక హింట్ ఇస్తాడు.
దేవుడు చూపిస్తాడు. కానీ మనము పెడచెవి పెడతాం, అది ఇగ్నోర్ చేస్తాం. ఇది జరుగుతుందా, అదేదో కలలాగా వచ్చిందే, అదేదో ఊహలాగా ఉందే అనుకుంటాం. కాదండి, అట్లాంటిది ఏదైనా వచ్చినప్పుడు వెంటనే ప్రభు దగ్గర మొరపెట్టండి. ప్రభా, ఈ తలంపు నాలోంచి తీసివేయి, ఈ ఉపద్రవం లేకుంటే ఈ భయంకరమైన పరిస్థితి రాకుండా భద్రపరచాలని కాపాడు. ఎర్లీ మార్నింగ్ లేచి పాల్ గారు బ్రదర్ మరి వాకింగ్కి వెళ్తారు. ఆ రోజు ఎందుకో మరి ప్రభు ప్రేరేపిస్తున్నాడు, నువ్వు లేచి ప్రేయర్ చేయి. ఎర్లీ మార్నింగ్ ఇంకా 5 అట్లా అవుతుందండి. మామూలుగా నేను 5 4:45 కల్లా లేచేదాన్ని. 5 ఏంటి ఇప్పుడే మొదలుపెట్టమంటున్నాడు ప్రభు. లేచి అట్లనే ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేసి ప్రభు సన్నిధిని అడిగా, ప్రభు ఏదైనా జరగబోతుందా, ఏంటి పరిస్థితి? ఆ రోజు సండే. కిచెన్లోకి వెళ్ళి చపాతి చేస్తా ఉన్నాను. మార్నింగ్ మనకు 9:30కి మాకు వర్షిప్. పొద్దుటే చేస్తా ఉంటే బ్రదర్ బ్లీడింగ్ అవుతూ వచ్చాడు. ఒకటే మాట చెప్పాడు లోపలికి వచ్చాక, ఈ కొద్ది దాంతోనే పోయింది, లేకుంటే నేను ఉండేవాడిని కాదు అన్నాడు. అంటే ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? రిమైండర్, మనకు ఒక ఆలోచన పుట్టింపజేస్తూ వచ్చాడు. వెంటనే దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. ఇది ఎందుకు ఆలోచన వచ్చిందబ్బా, ఎందుకు ఈ తలంపు వచ్చాడు దేవుడు అనుకుంటాం, కానీ ఆ విషయంలో ప్రార్థించం. అంటే ధైర్యం చేయం. ఇటువంటి విషయాలు ముందుగానే జరుగుతాయని ప్రభు హింట్ ఇచ్చినప్పుడు వెంటనే ఆ విషయాల గురించి ప్రార్థించాలి. కరెక్ట్ గా ఈ కంత నుంచి ఇక్కడి నుంచి కన్నంతా పోయిందండి. ఈ దెబ్బ ఇక్కడంతా బ్లీడింగ్, ఇదంతా పోయింది, ఈ పార్ట్ అంతా. కానీ దేవుడు ఇక్కడ కాపాడాడు. ఆయన కాపాడకపోతే మనం ఏం చేయలేం. అట్లా దేవుడు కొన్ని హింసించినప్పుడు వెంటనే ప్రార్థించినప్పుడు ధైర్యంతో ఆయన కృపాసనానికి వెళ్ళినప్పుడు ప్రభు అంటే ఆ జరగబోయేటువంటి ఆపద నుంచి దేవుడు తప్పించేవాడిగా ఉంటాడు. అది కొంచెం ధైర్యం అవసరం. ఇప్పుడు చెప్పినట్లు ఏ విషయంలో ధైర్యం కోల్పోతున్నాం, మనం సరి చేసుకొని ధైర్యంతో ముందుకు సాగునట్లు ఆయన సన్నిధిలో ధైర్యం ఎప్పుడు ఉంటుందండి? ఆయన యందు భక్తి భయం కలిగినప్పుడే ఆ ధైర్యం ఉంటుంది. ఇది లేనప్పుడు, భయభక్తులు లేనప్పుడు ధైర్యం ఉండదు. దేవుని సన్నిధికి వెళ్ళలేము, దేవుని సమీపించలేము, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మరి మన ప్రార్థన ఆలకించబడాలంటే పాపం హృదయంలో లక్ష్యం ఉంచుకొని ప్రార్థిస్తే ప్రభు వినడు. అట్లా మనం మొరపెట్టినప్పుడు యథార్థంగా ధైర్యంతో ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రభు తప్పకుండా తన కార్యాలు, అవి ఎంత కష్ట పరిస్థితి అయినా, ఎంత క్లిష్ట పరిస్థితి అయినా ప్రభు నెరవేర్చేవాడుగా ఉంటాడు. అట్టి కృపలో మనం ధైర్యపరచబడుతూ ప్రార్థనలో, కుటుంబంలో సమస్యలు ఉంటాయి, సఖ్యత ఉండదు, ప్రేమ ఉండదు, అప్పులుంటాయి, బాధ ఉంటుంది, ఆరోగ్యం ఉండదు, లేకుంటే కోలుకోలేనటువంటి శరీర బాధలు, శరీరంలో ఉన్న అనారోగ్యం, ఎన్నో పరిస్థితులు. వీటన్నిటికీ ప్రభు సన్నిధికి వెళ్ళే ధైర్యము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే ధైర్యం పుట్టిస్తుంది. ఆ భయభక్తులతోనే మనం ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు న్యాయం చేస్తాడు. తప్పకుండా ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ప్రభు సమీపంగా ఉండి మనకు నెరవేర్చేవాడు, ధైర్యం ఇచ్చేవాడు ఆయన. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ, మరి దయచేసి ఎన్నో సమస్యలు గుండా వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి మన సిస్టర్స్. కొన్ని చెప్పుకోవచ్చు, కొన్ని చెప్పుకోకూడదు, ఎందుకంటే ఫ్యామిలీలో ఉన్నాం కాబట్టి. అటువంటి పరిస్థితులన్నిటిలో మన యొక్క ఫెబ్రవరి ఇండియా సిస్టర్స్ ఫెలోషిప్ లో ఉన్న సిస్టర్స్, లేకుంటే ఆన్లైన్ లో వాచ్ చేస్తున్న సిస్టర్స్ ఎవరైనప్పటికీ మరి సంతోషంగా ప్రభు సింహాసనం ఎదుర్కొనే ధైర్యము, అదే రీతిగా ప్రభు యందు భయభక్తులు కలిగి జీవిస్తూ సకల ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రభు కృప చూపించినట్లు ప్రార్థించండి. జెరుషా ప్రేర్ చేయమని. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ మా.
ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించు ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడవు తండ్రి, బలవంతుడైన దేవా, సమాధానకర్తయు అధిపతి. ఈ ఉదయకాల సమయంలో సిస్టర్స్ ఫెలోషిప్ లో మీరు మాకు అనుగ్రహించిన వాక్యముల కొరకు స్తోత్రం చెల్లి తండ్రి. ఈ విధంగా దావీదు మీ యందు బలపరుచుకున్నాడు ప్రభా, ధైర్యం తెచ్చుకున్నాడు ప్రభా. సమస్తము కోల్పోయినప్పటికీ ప్రభా మీ యందు ధైర్యం తెచ్చుకొని ప్రభా ముందుకు సాగుటకు మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యందు భయభక్తులు కలిగి మీ ఆజ్ఞలను మీ కట్టడలను గైకొని మీ మార్గంలో నడుచుకుంటకు సహాయం చేయండి ప్రభా. ఎన్నో విషయములలో తప్పిపోతున్నాం ప్రభా, కరుణించండి, కటాక్షించండి, సహాయం చేయండి ప్రభా. ప్రభా మీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి, అవును కనికరించమని వేడుకుంటున్నాం ప్రేమగల తండ్రి. ప్రభా మీ కృపా సింహాసనం ఎదుట ధైర్యంతో విశ్వాసంతో మా విన్నపములు ప్రభా మీకు తెలియచేయటకు సహాయం చేయండి. అనుదినము అనుక్షణము ప్రభా గమనిక కలిగి ప్రభా మేము జీవించటకు కృప చూపించండి, సహాయం చేసి నడిపించండి ప్రభా. ప్రేమగల తండ్రి, నైనా ఇన్ని దినములు చేసిన ప్రార్థనలు మీరు ఆలకిస్తూ నైనా అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేస్తూ నైనా ఇచ్చిన స్వస్థతను, ఆరోగ్యములను, ప్రభక్షేమములను, ప్రార్థనలకు జవాబులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రేమగల తండ్రి. ఓ ప్రభా నైనా జ్ఞాపకం చేసుకోండి. హెబ్రోన్ సిస్టర్స్ ఇండియా ఫెలోషిప్ ద్వారా జరిగే ప్రతి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహిస్తున్న పాటలు, వాక్యము, ప్రార్థన సహవాసమును బట్టి ప్రభావే వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినమంతటికి కావాల్సిన ప్రభా శక్తిని, ఆరోగ్యమును, ధైర్యమును కలుగచేసే మీ వాక్కును బట్టి స్తోత్రాలయ్యా. ఓ ప్రభా నైనా జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ కీర్తిని ప్రత్యేకంగా మీ గాయపడిన హస్తములకు అప్పగిస్తున్నాం ప్రభా. బిడ్డ ఇతను ఇంకా బ్రదర్ ఫ్రాన్సిస్ ప్రభా అనారోగ్య పరిస్థితిలో ఉంటున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆదరణ కొరకై ప్రార్థిస్తున్నాం ప్రేమగల తండ్రి. హెబ్రోన్లో మార్తాంటిని మీ మహిమలో తీసుకున్నారు ప్రభా. నైనా ఆదరించండి కుటుంబాన్ని ప్రభా, సంఘమును ఆదరించండి, ఖాళీ స్థలమును విరింపమని వేడుకుంటున్నాం తండ్రి. అంతేకాకుండా ఓ ప్రభా ఎడి విలియమ్స్ అంకుల్ ఫ్యామిలీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి, నైనా ధైర్యపరచండి. ఖాళీ స్థలమును ప్రభా మీ పరిచర్య కొరకు నార్త్ ఇండియాలో ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. జరుగుతున్న సేవ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. హెబ్రోన్ ద్వారా జరిగే ప్రతి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. రక్కను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, తనకు మంచి ఆరోగ్యం దయచేసి మీ కృపలో భద్రపరచండి నైనా. తను చేస్తున్న సేవ పరిచర్యలో శక్తిని, బలమును, ధైర్యమును అనుగ్రహించి సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్క సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి ఓ ప్రభా. ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారికి కావాల్సిన ధైర్యమును, ఆరోగ్యమును, శక్తిని అనుగ్రహించండి, కృప చూపించండి, సహాయం చేసి నడిపించండి. సిస్టర్ రూతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తను చేస్తున్న ప్రయాస నైనా సేవ పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. కింది కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే భద్రపరచమని వేడుకుంటున్నాం నైనా. మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ దినమంతా మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి మీ కాపుదల్లో మమ్మల్ని ఉంచమని అంధకార శక్తులను యేసు నామమున బంధిస్తూ యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.